జై వాసవి జై వాసవి. ఈ నెల 23/3/2025 ఆదివారం ఉదయం 7 గంటల నుండి చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ మార్గదర్శి శివరామ సుబ్రహ్మణ్యం గారు సూచనలతోటి మా జిల్లా మాజీ అధ్యక్షులు మా గౌరవాధ్యక్షులు ప్రకటపాటి కనకరాజు గారు సారథ్యంలో మెగా ఆర్యవైశ్యుల వధూవరుల పరిచయ వేదిక స్టార్ట్ చేస్తున్నామండి. ఆ రోజున ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర 5 జిల్లాల నుంచి మేము అప్లికేషన్లు తీసుకున్నామని నిర్ణయించుకున్నాం. ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఏపీ స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలకి స్ప్రెడ్ అయ్యి మొత్తం 23 జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది. సుమారు 650 బయోడేటాలు మేము స్వీకరించాం. అదేవిధంగా మేము 500 తోటి ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల, ఒత్తిడి వల్ల 650 దాకా మేము తీసుకెళ్ళి ఇది స్టాప్ చేసామండి. కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు 1500 రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీనికి మా వధూవరుల పరిచయ వేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక 8 మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా 650 బయోడేటాలు రావడానికి కృషి చేశారు. వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వధూవరుల పరిచయ సభని మార్చి 23వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకి రాజోలు మండలం చాకలపాలెం కళ్యాణ మండపంలో అతి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్గా గ్రంథి గణేష్ గుప్తా గారిని కూడా నియమించారు. వారితో పాటు ఒక 8 మంది కమిటీని ఏర్పాటు చేసి అతి తక్కువ సమయంలో మీడియా ద్వారా, వాట్సాప్ల ద్వారా ప్రచారం చేయగా అతి తక్కువ సమయంలో సుమారుగా 650 అప్లికేషన్లు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, దీంతో ఈ వధూవరుల పరిచయ సభ సావనీర్ బుక్ని కూడా తక్కువ సమయంలో మాకు అందించినటువంటి ప్రింటానికా వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇద్దరు కంపల్సరీగా అక్కడికి వస్తే వాళ్ళు స్టేజ్ మీద వాళ్ళు పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే స్టేజ్ మీద ఆ రోజు పెళ్ళి కుదిర్చిన వారికి కూడా మంగళసూత్రాలతో పాటు ఒకరికి ఫస్ట్ ఎవరైతే కుదుర్చుకున్నారో వాళ్ళకి మంగళసూత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ బహుమతులు కూడా, పెళ్ళికి కావాల్సినటువంటి వివిధ బహుమతులు అన్నీ కూడా, కాళ్ళు చుట్ల దగ్గర నుంచి ఉత్తరజంజాలు, పెళ్లి బట్టలు, కాళ్ళు కడిగే పళ్ళు, చెంబు, గొడుగు, అలా చాలా రకాల వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైనా పెళ్ళి కుదుర్చుకుని వివాహం చేసుకోవడానికి మాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే కనుక వాళ్ళందరికీ కూడా సామూహికంగా వివాహం చేయడానికి కూడా ఒక పెద్దలు, మన ఆర్యవైశ్య పెద్దలు కూడా ముందుకొచ్చారు. అంచేత మీ మీడియా ద్వారా ఈ ప్రచారం చేసి అందరూ కూడా ఆ రోజు కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించి, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎక్కువ వివాహాలు కుదుర్చుకోవడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ.